హాయ్ అమ్మ. హాయ్ నాన్న. ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ గైస్ సెలబ్రేటింగ్? నాకెందుకో మీ 50 ఇయర్స్ ఆఫ్ జర్నీని ఒక స్క్రిప్ట్ లాగా చేసి ఆహ్, ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటది అని అనిపించింది. ఒక చిన్న ట్రై చేశాను. ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్. జస్ట్ వాచ్ ద మూవీ. మే 1957 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో శేషమ్మగారు మరియు లక్ష్మయ్య గారికి ఒక అదృష్టవంతుడైన కుమారుడు జన్మించాడు. అతని జననంతో ఆ గది ఆనందంతో నిండిపోయింది. ఆ శిశువు ముఖంలో అపూర్వమైన కాంతి, దైవికమైన వెలుగు కనిపించడంతో అతని ముత్తాతగారు అతనికి శ్రీహరి అనే నామకరణం చేశారు. నిజంగా అతడు విధి ప్రత్యేకంగా ఎన్నుకున్న బిడ్డే. తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతల అపారమైన ప్రేమాభిమానాల మధ్య పెరిగిన అదృష్టవంతుడు శ్రీహరి. ముఖ్యంగా మాతామహులు రంగనాయకమ్మగారు మరియు రామస్వామిగారు అతని బాధ్యతలను స్వయంగా తీసుకుని ఎంతో ప్రేమతో పెంచారు. అతని తరువాత అతనికి 2 చెల్లెళ్ళు శ్రీమతి మరియు వెంకటలక్ష్మి జన్మించారు. పోచంపాడ్లో అతనికి ఎంతో మధురమైన బాల్యం గడిచింది. ఉపాధ్యాయులందరికీ ప్రియమైన విద్యార్థిగా ప్రతి తరగతిలో ప్రతిభ చూపుతూ ముందుకు సాగాడు. జీవితం ఎంతో సాఫీగా సాగుతున్న సమయంలో అక్టోబర్ 1974లో జరిగిన విద్యుత్ ప్రమాదంలో తండ్రిని కోల్పోవడంతో ఒక్కసారిగా అతని జీవితం తలకిందులైంది. చిన్న వయసులోనే తల్లి, చెల్లెళ్ళు, తాతమ్మల బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నాడు. తండ్రి ఉద్యోగాన్ని స్వీకరించే అవకాశం వచ్చినా అది కుటుంబ అవసరాలకు సరిపోదని భావించి ఆ ఉద్యోగాన్ని తల్లికి ఇవ్వాలని నిర్ణయించాడు. తాను ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యంతో నిర్మల్లో జూనియర్ కాలేజ్లో చదువును కొనసాగించాడు. ఇక మరోవైపు మాధురవాణి గారి కథ. ఆమె సిద్దిపేట జిల్లా బంధారం గ్రామంలో యశోదగారు మరియు వెంకట నర్సయ్య గారికి 5గురు సంతానంలో 2వ సంతానంగా జన్మించారు. చిన్న వయసునుంచే తెలివైనది, బాధ్యతాయుతమైనది. తల్లికి వంటింట్లో సహాయం, తండ్రికి ట్యూషన్లలో తోడ్పాటు. ఆయన ఆ కాలంలో ప్రసిద్ధ గణిత ఉపాధ్యాయుడు చేస్తూ చిన్నవారిని చూసుకుంటూ చదువులోనూ అగ్రస్థానంలో నిలిచింది. 7వ తరగతిలో పార్కల్ జిల్లాలో మొదటి ర్యాంకు సాధించింది. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ స్థైర్యంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే స్వభావం ఆమెది. మరదలిని కలవడానికి వెళ్లినప్పుడు ముందు వరండాలో శకుంతల గ్రంథాన్ని చదువుతూ కష్టపడుతున్న శ్రీహరిని చూసి అతనినే తన అల్లుడిగా నిర్ణయించారు. శ్రీహరి గారి వయసు 17 సంవత్సరాలు. ఫిబ్రవరి 1976 వారి వివాహం జరిగింది. వారి జీవన ప్రయాణం శకుంతల పుస్తకంతోనే ప్రారంభమైంది. శ్రీహరి గారి బాధ్యతలను, పరిస్థితులను లోతుగా అర్థం చేసుకున్న మాధురవాణిగారు ఆయనకు ప్రొఫెషనల్ కోర్సు చేయాలని సలహా ఇచ్చారు. అదే ఆయన జీవితాన్ని 180 డిగ్రీలు మార్చింది. ఆమె నిజంగా ఆయన వెన్నెముకలా నిలిచింది. భర్త చదువు, ఉద్యోగం కోసం తన చదువును, ఉద్యోగాన్ని త్యాగం చేసి కుటుంబ బాధ్యతలన్నీ భుజాన వేసుకుంది. శ్రీహరిగారు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఫార్మసీ డిగ్రీ పూర్తి చేసి 1981లో పట్టభద్రులయ్యారు. చదువుతో పాటు జీవితాంతం నిలిచే స్నేహితులను కూడా సంపాదించారు. రాంప్రసాద్, ఉపేందర్, అచ్చయ్య, శ్రీనివాస్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితానే ఉంటుంది. ఇద్దరూ ఎంతో సహాయక స్వభావం కలవారు. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూసేవారు. చిన్ననాటి నుంచి ఉద్యోగ జీవితం వరకు స్నేహాలను కాపాడుకున్నారు. 1980లో శ్రీమతిగారి వివాహాన్ని కృష్ణమూర్తి మామగారితో ఘనంగా నిర్వహించారు. కుటుంబం విస్తరించింది. జూలై 1989న మొదటి కుమార్తె ప్రణీత, ఏప్రిల్ 1983 న రెండవ కుమార్తె ప్రసన్న. లక్ష్మిని కూడా తమ కూతురిలా పెంచారు. పిల్లలకు మంచి విద్య అందించాలనే ఆశతో డిసెంబర్ 1986 మస్కట్కు వెళ్లారు. అక్కడ 30 సంవత్సరాలు అల్జాబ్రీ ఫార్మసీలో సేవలందించారు. 1988లో లక్ష్మి అత్తయ్య వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 1989 25న అందరి కల నెరవేరింది. కుమారుడు లోహిత్ జన్మించాడు. చైతన్యపురిలో కలల ఇల్లు నిర్మించారు. 1993లో తాతగారిని, 1994లో అమ్మమ్మను కోల్పోవడం కుటుంబానికి పెద్ద లోటు. నానమ్మ ఒంటరిగా ఉండడంతో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మాధురవాణిగారు భారతదేశంలో హనుమకొండ పిల్లలతో ఉండగా శ్రీహరిగారు మస్కట్లో పనిచేశారు. ఆ సమయంలో 3 పిల్లలతో ఒంటరిగా జీవించడం ఎంత కష్టమో మాటల్లో చెప్పలేం. అయినా ఆమె ధైర్యంగా ఆ బాధ్యతను నిర్వహించింది. పిల్లలకు ఆర్థిక, భావోద్వేగ స్వేచ్ఛనిచ్చి
మీకు నచ్చిన దారిలో వెళ్ళండి, మేమున్నాం అని ఎల్లప్పుడూ ప్రోత్సహించారు. అది ఎంత గొప్ప వరమో ఇప్పుడు అర్థమవుతోంది. ప్రణీత ఫార్మసీలో డిగ్రీ, మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రసన్న ఈఈఈలో చదివి మాస్టర్స్ చేసింది. లోహిత్ ఫుడ్ టెక్నాలజీలో ఉస్మానియా యూనివర్సిటీ, తరువాత ఐఐటి చికాగోలో మాస్టర్స్ పూర్తి చేశాడు. 2005లో ప్రణీత వివాహం కిరణ్ తిరునగరి గారితో, 2007లో ప్రసన్న వివాహం కృష్ణకాంత్ తిరుకొవెల్లూరి గారితో జరిగింది. 2009లో మనవడు శ్రీవత్స కేయూర్, 2012లో మనవరాలు శ్రిత కౌస్తుభ జన్మించారు. 2017 ఒక మరిచిపోలేని సంవత్సరం. శ్రీహరి గారు 60 ఏళ్లకు పదవీ విరమణ చేశారు. అదే సంవత్సరం తన బాల్యమిత్రుడు ఉపేందర్ గారితో సంబంధం కలిసింది. మే 2017, 22న లోహిత్ వివాహం తన చిన్ననాటి స్నేహితురాలు శృతితో జరిగింది. 2020లో మనవరాలు ఇరా వాణి జన్మించింది. కోవిడ్ కారణంగా వెంటనే చూడలేకపోయినా ఆ ఆనందం అపూర్వమైనది. రిటైర్మెంట్ తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్, మేకల పెంపకం వంటి కొత్త ప్రయోగాలతో ఇప్పటికీ యవ్వనంగా, ఉత్సాహంగా జీవిస్తున్నారు. ఇప్పుడు వారు వివాహ జీవితంలో 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఇంకా యవ్వనంగా, ఉత్సాహంగా కనిపిస్తున్న మీరు మాకు ప్రేరణ. మా జీవితానికి బలమైన పునాది మీరు. మాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అమ్మానాన్న. మేము మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాం. ఇంకా ఎన్నో మధుర జ్ఞాపకాలను కలిసి నిర్మించుకుందాం.